शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్టు నెల 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా 12 రోజుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని నేను యుఎస్లో వర్జీనియా నుంచి మా ఇంట్లో నుంచి షూట్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా జాతకాలలో తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలను సంప్రదిస్తే కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. ఈ నెలలో ఆగస్టు నెలలో ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి మీ రాశిలోనే రవి బుధులు ఉన్నారు. అందుకంటే అదృష్టం ఏముందండి, ఇంకా రవి బుధులు బుధాదిత్య యోగం అదొకటి. అంటే బుధాదిత్య యోగము రవితో కలిసేటువంటి బుధుడు 6వ తారీఖు నుంచి రావడము, రవి 17వ తారీఖు నుంచి ఆగస్టు 17 నుంచి రావడం వల్ల మీకు బుధాదిత్య యోగం ఉంటుందండి మీ రాశి వాళ్ళకి. అంటే ఏ పని చేసినా ఆ పనిలో సక్సెస్ అవ్వడము, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సంపాదించడము, మీరు అంటే కొద్ది కోపం ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండడం జరుగుతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తారు, విజయం సాధిస్తారు. శుక్రకేతువులు ద్వితీయ భావంలో అంత మంచి ఫలితాలు ఇవ్వరు. శుక్రుడు 10వ హౌస్లో నీచ స్థితిలో ఉన్నట్టు లెక్క కదండి. సో నీచ స్థితిలో ఉన్న శుక్రుడు 10వ హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. కాకపోతే ఏంటంటే అక్కడ శుక్రుడికి గురుదృష్టి ఉండడం వలన ప్రొఫెషనల్గా అంటే మీరు బాగా ప్రొఫెషనల్గా అంటే బాగా డెవలప్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా ధనయోగం బాగా ఉంటుందండి. ముఖ్యంగా ద్వితీయ భావంలో ఉన్న శుక్రుడికి గురుదృష్టి ఉందంటే వస్త్రాలు బాగా కట్టుకుంటారు. ముఖ్యంగా కళారంగంలో బాగా డెవలప్ అవుతారు. మంచి విద్య వస్తుంది మీకు. ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. మీకు ముఖ వర్చస్సు అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. కంఠధ్వని చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువగా మాట్లాడే శక్తిని భగవంతుడు ఇస్తాడు. అందుకనే మీకు పాటలు పాడే వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి కాలం అని చెప్పచ్చు. మంచి ధనయోగం కూడా ఉంటుంది. అంతేకాకుండా మీ 4వ భావాన్ని కూడా గురుడు చూస్తున్నాడు. 4th హౌస్ లార్డ్ 4th హౌస్ చూసుకోవడం కుజుడు. 4th హౌస్ని గురుడు చూస్తాడు. అంటే కుజ గురులు 4th భావం చూడడం వలన యోగం అంటే చక్కని విద్య వస్తుందండి. విద్య రావడంతో పాటు భూయోగం ఉంటుంది. వస్త్రాలు కొనుక్కుంటారు. ఇంకా చెప్పాలంటే మంచి చదువు, బ్రహ్మాండంగా చదువు, చదువులో బాగా రాణిస్తారు. మీ అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులతో మీరు పాస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతే గృహయోగం ఉంటుంది సార్. గృహయోగం ఉంటుంది కదా, గృహాలు కొనుక్కుంటారు. ఇవన్నీ మీకు బాగున్నాయి. అలాగే వ్యవసాయదారులకు పంటలు నష్టం రాకుండా చక్కగా పాడి పంటలు బాగా డెవలప్ అవుతాయి అనడంలో సందేహం లేదు. 4th భావం చాలా బాగుంది. ఈ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సంగీతం అంటే బాగా ఇష్టపడతారండి మీరు. 4th భావం సంగీతం కూడా నేను చెప్తాను. సంగీతంలో బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా బంగారం కూడా కొనుక్కోవడానికి, అలాగే భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు మీ పంచమ స్థానాన్ని కూడా కుజుడు చూస్తున్నాడు. పంచమ స్థానాన్ని కుజుడు చూస్తాడు. పంచమాధిపతితో గురుడితో కలిసినాడు. అంటే ఏమవుతుంది అంటే ఏంటంటే పంచమ స్థానం బాగుందంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉందండి మీకు. పుత్ర సంతాన యోగం కలగడము, స్పోర్ట్స్లో బాగా రాణించడము, అలాగే సినిమా రంగంలో, సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవడము, సంగీత ప్రతిభ కనపరచడము, ఇవన్నీ బాగుంటాయండి మీకు. స్పెక్యులేషన్లో స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాంగ్ రన్లో అనుకూలవంతమైన ఫలితాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా 6వ భావాన్ని గురుడు చూడడం వల్ల కొద్దిగా మంచి ఫలితాలు దక్కుతాయి. అంటే ఎక్కువే బాగుంటుంది. కాకపోతే అంటే మీ మేనమామలు బాగుండము, పొలిటికల్ రంగంలో డెవలప్ అవడము, అలాగే కొంతమందికి ఎనిమీస్ ఉంటారు, శత్రు భయం లేకుండా ఉండడము, దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా వాటి నుంచి బయటపడడం జరుగుతుందండి. అలాగే శని 7వ భావంలో, శని మంచివాడు కాదు కదా, చాలా బలమైన వాడు. కాబట్టి ఏమవుతుందంటే శని అంత మంచివాడు కాదు. కాబట్టి వివాహాలు జరగడానికే లేట్ అవ్వడానికి మీ దాంట్లో అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు రావడానికే, కొంచెం తగాదాలు రావడానికి అవకాశం ఉందండి. దాన్ని ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్తగా ఉండాల్సింది. అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. అష్టమ స్థానం రాహు మంచివాడా కాదు. ఎందుకంటే అష్టమ స్థానం రాహు మంచివాడు కాదంటే అక్కడ జలతత్వ రాశిలో ఉన్నాడు. అంటే నీటి గండాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మీ ఇంట్లో అంటే కొంతమందికి శ్మశాన దర్శనం ఉంటుంది సార్. అలా కొంతమందికి అలాగా పెద్దవాళ్ళు మరణించడం వల్ల అంటే అలా జరగడానికి అవకాశం ఉందనుకోండి. అది బ్యాడ్ చెప్పుకోకూడదు. ఏదైనా అనారోగ్య సమస్యలు, గృహంలో పీడలు, శరీర బాధ ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయినా మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. గురుబలం బాగుంది మీకు. భాగ్యస్థానాన్ని శని చూస్తున్నాడు. మీరు కష్టపడి చదివితే తప్ప విదేశాలు వెళ్ళలేరు. అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి అనమాట. మీ వ్యాపార పరిశ్రమలో వ్యాపారాలు కూడా కొద్దిగా స్లోగా డెవలప్ అవడానికి
అవకాశం ఉంది. ఎందుకంటే శని ప్రభావం కదంటే, శని ప్రభావం అంత డెవలప్మెంట్స్ ఎక్కువగా ఇచ్చాడు, లాసులు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కుజగురులు దశమంలో ఉన్నారు, అది గొప్ప అదృష్టం. ఏంటంటే 10th హౌస్లో గురువుతో కలిసి కుజుడున్నారంటే మీరు పోటీ పరీక్షల్లో బాగా సక్సెస్ అవుతారు. అంటే ఎగ్జామ్స్, మీరు బ్యాంకింగ్ రంగంలో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ, సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు అవి వాటికి కానీ, ఎలా దేనిలో అయినా సరే మీరు ఏం రాసినా కూడా దాంట్లో సక్సెస్ అవ్వడానికి విజయ పరంపరలు ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కుజగురుల కాంబినేషన్ ఎవరికి తెలుసా అండి? డాక్టర్స్ ఉన్న వాళ్ళకి, న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వాళ్ళకి, ఆడిటర్స్కి, ఇలాగా వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళకి, ఇలాగ అందరికి కూడా కుజగురులు ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటారు సరే, వాళ్ళకి ఆ కాంబినేషన్ చూడడానికి అంటే కుజగురులు కాంబినేషన్ వల్లనే ఈ వ్యాపార అభివృద్ధి, అలాగే లాయర్స్కు బాగుండడము, ఇవన్నీ కూడా కుజగురులు బాగుంటుంది. దశమ స్థానంలో గురుకుజులు ఉండడం వల్ల ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా కూడా ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయండి, అంత డౌట్ లేదు. దశమంలో కుజుడు ఉన్నాడు, దిగ్బలతో ఉన్నాడు అంటే ఏం చెప్తే జరుగుతుంది అనమాట మీరు. సో అలా అంత ప్రభావం చాలా బాగుంది. కుజుడు పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు. మీకు 10th హౌస్ లాంటి నీచ స్థితిలో ఉన్నప్పటికీ కుజగురులు కర్మస్థానం ఉన్నారు కాబట్టి మంచి మంచి పనులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. 11వ ఇంట్లో కుజుడు చూడండి, అదృష్టం. 11వ భావంలో కుజుడు ఉంటాడు, వస్తున్నాడు 27వ తారీఖు నుంచి. అంటే మీకు అత్యంత రాజయోగకారకుడు కుజుడే కదా, కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడు ఉంటాయి. మీ అన్నయ్య గారికి బాగుండము, కంటిన్యూస్గా డబ్బులు లేకుండా ఉండడము, అంటే డబ్బులు వస్తూ ఉండడము, అలాగే భార్యాభర్తల అనురాగం బాగుండడము, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు మీకు బాగా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా రవి బుధులు 12 భావంలో ఉన్నారండి. రవి బుధులు 12 భావంలో ఉన్నంత మాత్రమే భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఖర్చులు అధికంగా ఉండడానికే అవకాశం ఉంటుంది. ఏదేమైనా మీరు ఈ నెల మొత్తం కూడా చేసుకోవాల్సిన పూజలు ఏంటంటే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు పూజ చేసుకోవడం వలన, అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సర్వ సుఖాలు, సర్వ శుభాలు మీ ఇంట్లో మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.